గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్. దీనికి సహకరించండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ వాళ్ళని మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టుకి వెళ్తూ ఉన్నాం మేము. ఆ పెద్దవాగు ప్రాజెక్టు కూడా మనకు 3,000 ఎకరాలు తెలంగాణలో బారుతుంది, 13,000 ఎకరాలు ఆంధ్రాలో బారుతుంది. కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇవ్వకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది. అంటే మన వైపు ఉన్న 3,000 ఎకరాలకు నీళ్లు రావడం లేదు, అటువైపు ఉన్న 13,000 ఎకరాలకు వాళ్ళకి ఇతరత్ర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ జాయింట్ ఎంతో లేదు, 2 కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది. కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది. 3,000 ఎకరాలలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతా ఉన్నాం, రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు. పర్టికులర్లీ పినపాకలో ఒక పర్మనెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సొంత భవనం నిర్మాణం చేసేయాలని కోరుతున్నారు. మనుగురు పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది కాబట్టి మంచి కొత్త బస్టాండ్ కావాలని అడుగుతున్నారు. అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక 2,000 కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు. కానీ రాములవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. ప్రసాద్ స్కీమ్ కింద కనీసం ఒక 300 కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను 350 కోట్లు ఇస్తా గుడికి అని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు. ఎట్లయితే ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అని మాట తప్పిండో, ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో, ఎట్లయితే యువమిత్రులకు 2 లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో, ఎట్లయితే అన్ని 6 గ్యారెంటీల మీద మాట తప్పిండో, రాముల వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి భద్రాచలం రాముల వారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగపురం రైల్వే లైన్ పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. ఏం చేసిండ్రు? అంతకుముందే మన కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని, దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. సంతోషం, మంత్రులందరూ వచ్చారు, హెలికాప్టర్ ఎక్కలు టైం అయిపోతుందని చెప్పి 2 నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడిగా. ఇంత హడావుడిగా మాట్లాడి చేసింది ఏంటనంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో 1000 కోట్లు ఇస్తామన్నారు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ₹1 కూడా ఇవ్వలేదు. పెడతామని చెప్పారు. ఇదివరకు కూడా ఇట్లానే మోసం జరిగింది. ఇదివరకు గవర్నమెంట్